లాడు పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమ గురుని శిరముపై, దురితంబు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మోత్తెనయో ముల్లా కిరీటమై, నెనరు లేక మోత్తెనయో ముల్లా కిరీటమై, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. సమయంలో ఆ డానియల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ కందములుచున్నట్టే ప్రార్థన నడిపించుకుందాం. భూతవర్తమాన భవిష్యత్తు కాలముడు సర్వాధికా దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు నాయన రక్షక ప్రభాన్, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న నా తండ్రి, గడిచిన దినం నుంచి ఈ దినం వరకు కాచి కాపాడి నీ రెక్కట్ల మూలను భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నాయన నీ దాసుడు చెప్పే వాక్యం ప్రతి హృదయంలో మెండుగా ఉండే భాగ్యం దాయిత్యమని వేడుకున్నాం నా తండ్రి. నాయన ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చే 10వ దినము మాకు అయిపోతున్నది ప్రభా, నువ్వు తోడుగా ఉండి నడిపించినందుకు నీ వందనాలు నా తండ్రి. దేవా, ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను నీ ఆదంలో ఉంచుకొని మంచి జ్ఞానంతో మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దాయిత్యమని వేడుకుంటాం నా తండ్రి. దేవా, ఎవరెవరైతే ఏ ఆపదలతో వచ్చారో ఆపదలు తీర్చమని వేడుకుంటాం. ఆయన మాకు కావాల్సిన ఏర్పాట్ల దాయిత్యమని వేడుకుంటాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని తండ్రి కుమార పరిశుధాత్మ దీవెనలు మా మీద కుమ్మరించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. సమయంలో స్రవంతి వచ్చిందా లేదా? చరణ్. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. చరణ్ చదవగా విందాం. 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక.
ఆరు సునీత వైఫ్ ఆఫ్ డానియల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ క్రాన్లో ములుసుకునేటైతే ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, కృపగల నాయన, దయగల తండ్రి, స్తోత్రములు స్తోత్రములు నాయన. పోయిన శ్రమ దినాల నుండి ఈ శ్రమ దినాల వరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు వేలాస్తులు స్తోత్రములు దేవా. ఈ దినాన్ని ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది నీ రాజ్యానికి వచ్చినారు నాయన. మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టినందుకు నీకు వేలాడుస్తులు స్తోత్రములు వందనములు తండ్రి. వచ్చిన బిడ్డలందరి పేరు పేరున వరుసను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నేను నీకు స్తోత్రం నైనా. వాళ్ళ సమస్యలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇబ్బందులు నెరవేర్చే దేవుడు వేసయ్యా, నీకు స్తోత్రములు దేవా. ఈ దినాల్లో ఎంతమంది నీ బిడ్డలైతే ఉపవాసం ఉన్నారనైనా వాళ్ళకు మంచి బలం శక్తినించండి, ఆశీర్వదించండి వేసయ్యా, నీకు స్తోత్రములనైనా. నీ దాసుడు ఏ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం నేను విడిచిపెట్టకుండా మా మనసులో భద్రపరుచుకొని నెమరు వేసుకొని జీవించి నీకు శక్తిని బలాన్ని ప్రసాదిస్తావని ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చినందుకు నజరేడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రోజున దైవ సందేశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు, మన కర్నూలు ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు మరియు నందికొట్కూరు గ్రేస్ తెలుగు బాప్టిస్టు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె సత్యాల్ సార్ గారిని ఆహ్వానిస్తూ దైవ సందేశం అందించవలసినదిగా వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 28వ తేదీ ఈ యొక్క బుధవారం ఈ ప్రాతకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఈ సమయమందు ప్రత్యేకంగా గార్గేపురం యోహాన్ బ్యాప్టిస్టు సంఘ కాపరి, అలాగే సంఘ కార్యవర్గము ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన సోదరి మనులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభకరమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. ప్రియులారా, మరి యొక్క శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి ఈ అవకాశము కల్పించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ టి నరేష్ పాస్టర్ గారికి చేరిన మీకు అందరికీ కూడా మరి నందికొట్కూరు గ్రేస్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క పక్షంగా మరి సమయాన్ని కల్పించినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ప్రాతకాల సమయంలో మనము చాలా మట్టుకు ఆయా సభలు, ఆయా సమావేశాలు, ఆయా రీతులుగా జరిగే వాటిలో ఆ సభలో కానీ లేకపోతే ఆ సమావేశములు కానీ అక్కడ జరిగే కార్యక్రమాల్లో మన ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, నేను కూడా సభలో మరి ఆ కుర్చీ మీద లేక అక్కడ నిలిచిన వారిలో నేను ఒక వ్యక్తిగా గుర్తింపబడి ఉంటే ఎంత బాగుండు అని మన మనస్సులో మనము అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లేక యెహోవా దేవుడు, ప్రియులరా గమనించండి, నిర్గమకాండము
25వ అధ్యాయం మరి 8వ వచనములో ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అని పరిశుద్ధ లేఖనములో గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, అనగా దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా మరి ఈ లోకములో మనము ఆలోచన చేస్తాం, మరి నేను అక్కడ ఉంటే బాగుండు కదా అని ఆలోచన మనలో కలిగి ఉంటుంది. అయితే దేవుడైన యెహోవా ఈ లోకములో మనము చూసినప్పుడు ఆయన ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది గమనిస్తూ ఉన్నాం. గుడారము అంటే ఇక్కడి నుండి ఇంకొక స్థలానికి వెళ్ళడానికి వీలైనది. అందుకోసమనే మనం చూస్తుంటాం, కొందరు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మన మధ్యకు పరదేశులుగా వచ్చిన వారు మన వల్లే గృహాలు నిర్మించుకోరు. ప్రియులరా, గుడారము అనగా ఒక మరి ఆ విధమైనటువంటి వాటిని వేసుకొని ఎంతకాలము మన మధ్యలో నివసించాలో అంతవరకు ఉంటూ మరలా ఇక్కడి నుండి ఇంకొక గ్రామానికి లేక ఇంకొక పట్టణానికి వలస వెళ్ళేవారు వేసుకునే దానిని గుడారము అంటారు. అది పెద్ద ఖర్చేమి కాదు, అయినా అది తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి యొక్క మరి వారి యొక్క నివాసమే. అయితే దేవుడైన యెహోవా మానవుని యొక్క హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యక్షపు యొక్క గుడారములో ప్రేమైనటువంటి దేవుని బిడలారా గమనించినట్లయితే ఈ గుడారములో ఏవేవి ఉంటాయి అనేటువంటిది గమనిస్తే, మరి అక్కడ సముఖపు రొట్టెల బల్ల, గంగాళం, మరి వీటిని మరి అనగా బలిపశు యొక్క బలిపీఠం అక్కడ ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అని మాట్లాడుచున్నాడు. ఈనాడు మరి ప్రతి దేవాలయమును తీసుకోండి, క్రైస్తవ దేవాలయమే కానీ, హిందూ దేవాలయమే కానీ, ముస్లిం దేవాలయమే కానీ, ప్రతి వారి యొక్క దేవాలయములో ఈ 3 నమూనాలు ఖచ్చితంగా ఉంటాయి. మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ప్రియులరా గమనించండి, ఆవరణంలోనికి అందరూ రావచ్చు, ఏ జనాంగమైన రావచ్చు. పరిశుద్ధ స్థలములోనికి కేవలం మరి ప్రభువును విశ్వసించిన వారు చేరి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి. ప్రియులరా, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు అనగా యాజకులు లేక దైవజనులు మాత్రమే పరిశుద్ధ స్థలములో ఉంటారు. అయితే ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, నేను ఈ మందిరములలో నివాసం చేయను, ఈ మందిరము కాదు కానీ మీ హృదయములో నేను నివాసము చేయునట్లు, మీ హృదయములో నేను నివాసము చేయునట్లు అని ప్రభువు మాట్లాడుచున్నట్లుగా గమనిస్తుంటున్నాం. అందుకోసం మనం మీరు ఎలాగుండాలంటే, పరిశుద్ధముగా లేక పరిశుద్ధ స్థలముగా మీరు నాకు మరి పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అని ప్రభు కోరుకుంటూ ఉన్నట్లుగా గమనిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గమనించినట్లయితే మందసాన్ని మనం చూస్తాం. మందసము అనేటువంటిది ఏంటంటే ఒక పెట్టె. ప్రియులరా గమనించండి, దీనిని మరి ఏముంటుంది దీనిలో అంటే, మొట్టమొదటిగా గమనించినప్పుడు ప్రియులరా, మరి మందసము అనేటువంటిది మన్నా యొక్క పాత్ర ఉంటుంది.
రెండవదిగా అందులో ఏమి ఉంటుందంటే అహరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర ఉంటుంది. మూడవదిగా నిబంధన పలకలు అందులో ఉంటాయి. అనగా మొదటనేమో మరి మన్నా పాత్ర, రెండవదిగా ఏమో అహరోను చిగురించిన చేతికర్ర, మూడవదేమో ప్రియులరా నిబంధన పలకలు ఉంటూ ఉన్నట్లుగా గమనిస్తుంటున్నాం. అందుకోసమనే ఆయన కోరుకుంటూ ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడనగా, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎవరికి చెబుతున్నాడు, ఎవరు వింటున్నారు అనేటువంటి విషయానికి వస్తే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు పిలుచుకున్నటువంటి మరి తన యొక్క నాయకత్వాన్ని అప్పగించి మరి నడిపిస్తున్నటువంటి నాయకుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. మరి దేవుడైన యెహోవా ఆ కొండ మీద మరి ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ తన యొక్క మందిరము ఎలాగో నిర్మించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ ఏ కొలతలు కలిగి ఉండాలి, అన్నిటినీ క్షుణ్ణంగా మరి మోషేకు తెలియజేశాడు. కాబట్టి నీవు వాటిని ఈ విధమైనటువంటి యొక్క రూపములో మరి సిద్ధపరచాలని దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. ఒక పని చేసేవాడు ఎవరైనా కానీ చూడండి, వాటి వాటి యొక్క కొలతలను బట్టి, వాటి యొక్క పరిమాణమును బట్టి మరి ఆ వస్తువును తయారు చేస్తాడు. అలాగే దేవుడైన యెహోవా ఇదిగో మందిరమును నిర్మించడానికి లేక మందిరమును కట్టడానికి ఆయన ఇచ్చినటువంటి యొక్క నమూనా గురించి మోషేతో మాట్లాడుచున్నాడు. మోషే, నువ్వు జాగ్రత్త పడుము, ఎందుకంటే వాటి రూపమును నేను నీకు తెలియజేశాను కాబట్టి ఆ ప్రకారమే నీవు చేయవలెను అని చెప్పని సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వాటి రూపము ప్రకారంగా మనము చేయబడి ఉన్నాం. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మనలను నిర్మించుకున్నాడు అన్నటువంటి యొక్క విషయాన్ని మరి ఈ సమయంలో చూస్తున్నాం. అయినను కూడా ప్రియులరా, గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక, మరి అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 14వ వచనములో అపోస్తులైన పౌలు ఇలాగ మనతో ఆయన మాట్లాడుచున్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రియులరా చూడండి, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ప్రియులరా గమనించండి, అనగా ఇక్కడ సెలవిచ్చిన మాటను గమనించినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేలెను. ఆదాము రాబో వానికి గుర్తయ్యుండెను అని చెప్పని చూస్తున్నాం. ప్రియులరా, రాబో వానికి అనగా భవిష్యత్తు యొక్క జీవితానికి, ముందు తరానికి మరి ఆదాము ఏమై ఉన్నాడంటే గుర్తయ్యుండెను అని చెప్పని లేఖన భాగంలో గమనిస్తున్నాం. అయితే మొదటి ఆదామైనటువంటి యొక్క అనగా ప్రకృతి సంబంధమైన ఆదాము ఎలా ఉన్నాడంటే జీవించే ప్రాణి అయి ఉన్నాడు. కానీ రెండవ ఆదాము జీవింపచేయు ప్రాణి అయి ఉన్నాడు. ఆయనే ప్రభైన
యేసుక్రీస్తు. అందుకోసమనే ఆయన నమ్ముకుంటే మనకు నిత్య జీవము అనేటువంటి యొక్క మాటను మనము గమనిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆదాము చేసిన పాపమును బట్టి మనమందరము కూడా, అనగా ఆదాము వల్ల ఎలాగ మనకు పాపము సంప్రదించిందో ఇక్కడ చూస్తుంటున్నా. 12వ వచనములు అంటాడు కదా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటి మాట చూస్తున్నాం. అనగా ఒక్క ఆదాము చేసిన పాపము ప్రియులరా సకల మానవులందరిపైన మరి పాపాన్ని తీసుకొని వచ్చినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఆదాము చేసినటువంటి యొక్క దోషమును బట్టి ఆదామునకొక్కనికే కాదు ప్రియులరా, మన అందరికీ ఆ దోషం వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఒక ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఎలాగ వచ్చిందో పాపమో, మరి అనగా కడపటి ఆదాము చేసినటువంటి కార్యమును బట్టి మనకందరికి కూడా విమోచనము కలిగింది, మనకందరికీ రక్షణ కలిగింది. అందుకోసమనే ఆయన నమ్ముకుంటే చాలండి ప్రియులరా, మనకు అనగా నిత్య జీవము అంటాడు. ప్రియులరా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో అంటాడు కదా, తన్ను ఎందరూ 12వ వచనం, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరూ, అనగా తన నామమునందు విశ్వాసముంచువానికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించెను. ఎవరి పిల్లలు అంటండి? దేవుని పిల్లలు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అందుకోసమనే మరి పాపము చేయని మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుల యొక్క పాపము నిమిత్తమై, మానవుని యొక్క మరి పాప పరిహారము నిమిత్తమై ఇదిగో ఆయనే ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ప్రసంగి గ్రంథం మరి ప్రియులరా మరి 7వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగూ రాయబడినట్లుగా గమనిస్తుంటున్నాం. ప్రసంగి గ్రంథం మరి 7వ అధ్యాయం 29వ వచనంలో ఇలాగూ రాసినట్లుగా మరి జ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తున్నాడు. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ ఆ వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని చెప్పని చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు మానవుని ఎలా చేశాడంటే యథార్థవంతునిగా చేసెను అని లేఖనము మనకు తెలియచేస్తుంది. అనగా మరి యథార్థవంతునిగా చేశాడు, ఏ విధమైనటువంటి దోషమును మరి లేకుండా ప్రతి వారిని కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇదిగో ఆయన తన యొక్క చేతులతో మనల్ని నిర్మించి, ప్రియులరా మనకు ఆయన చేతుల ద్వారా రూపాన్ని ఏర్పాటు చేసి మనలను పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకున్నాడు. అయితే మానవులమైన మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన వివిధమైన తంత్రములను కల్పించుకొని, అనగా మనకు మనముగా మరి చేసుకొని పాపము చేత ఇరువబడుచు ఉన్నట్లుగా మరి లేఖనాల్లో మనం గమనిస్తుంటున్నాం. అందుకోసమనే ప్రియులరా, ఇలాంటి పాపిగా మారిపోయినటువంటి వారి కొరకు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపినట్టుగా చూస్తుంటున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలాగూ సెలవిస్తాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక ప్రియులరా 9వ అధ్యాయము ఇలాగో మరి 16వ వచనములో నుండి 18వ వచనం వరకున్న లేఖనములో చూస్తుంటున్నాం. ఏమంటున్నాడనగా మరి ఈ సమయమందు చూడండి, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యకమో అనేటువంటి మాట చూస్తున్నాం. ఎవరైతే
ఏ యొక్క స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి మనం గమనించినట్లయితే ప్రియులరా, మరణ శాసనమును రాసినవాడు మరణించక తప్పదండి. మరణ శాసనమును రాసినవాడు మరణించక తప్పదు. అందుకోసమనే ఆయన రాసినటువంటి శాసన 18వ వచనం వరకు చూస్తే ప్రియులరా చూడండి, ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లునా? అందుచేత మొదటి నిబంధన కూడా రక్తముతో లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ప్రియులరా గమనించండి, అందుకోసమనే రక్తముతో ప్రతిష్ఠింపబడలేదు అనే మాట చూస్తా. ప్రియులరా, మరి ఏ మరణ శాసనమును రాశాడో ఆయనే మరణించవలసి వచ్చినట్లుగా గమనిస్తుంటున్నాం. మరి మరణ శాసనము రాసిన వాడు మరణించక తప్పదు అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తే, మరి అందుకోసమనే ఈ యొక్క సమయంలో మరి ప్రియులరా, మరి అనగా ఆయనే ఈ మరణము పొందిన సమయమందు మరి గర్భాలపై తెర ఏమైపోయిందంట, పైనుండి కిందికి రెండుగా చినగబడినాయి, రెండుగా చీల్చబడినట్లుగా మరి చూస్తుంటున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనే మరి ఈ యొక్క 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం కదా. అదేమనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడాయనో అనేటువంటి వాడు చూస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడంట? అట్టి అనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరంటే ఈయన ప్రధాన యాజకుడు. మరి ఏం చేసేవాడు అనేటువంటి గమనిస్తే, ఇదిగో మరి అనగా బలి పశువు యొక్క మరి రక్తమును తీసుకుని వెళ్ళి ఆ యొక్క మరి బలిపీఠం మీద ఉన్న మరి అనగా అది పరిశుద్ధ స్థలములో సంవత్సరమునకు ఒకమారు మాత్రమే వెళ్ళి అక్కడ ఆ రక్తము చేత ప్రోక్షింపచేసి తిరిగి వచ్చేవాడిగా చూస్తుంటున్నా. మరి అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన కొరకు మరణించాడు. ప్రియులరా గమనించండి, ఈ లోకములో మరి చూసినట్లయితే మరి అనగా ఈ లోకములో ఉన్న మరి దేని వలనైనను కూడా విమోచన కలుగుతుందా? మరి ఆ యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము కలుగుతుందంటే ఇదే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనములో 12వ వచనంలో చూస్తుంటున్నా. ఏమంటున్నాడనగా, మరి ప్రియులరా 12వ వచనములో మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలుపడి వాటి మీద ఆవుదూడ బూడిద చల్లుటయో మరి శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా అనేటువంటి మాట చూస్తుంటున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, పాపము యొక్క విషయానికి వస్తే నిజంగా ఏం చేయాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదు అనేటువంటి యొక్క మాటను చూస్తుంటున్నా. అందుకోసమనే మరి ఎవరి రక్తము? మానవుల యొక్క రక్తము. నిజంగా ఇక్కడ చూస్తున్న ఆనాటి దినాల్లో ఏమైనారంటే మేకలను ఎడ్లను మొదలగు వాటిని మరి అనగా అర్పణగా బలి అర్పణగా ఇచ్చేవారు. అలాంటి వాటి సమయంలో వాటి రక్తము కూడా మరి పరిపూర్ణమైనదిగా సంపూర్ణమైనదిగా నిర్దోషమైనదిగా లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నా వాటి రక్తము మైలపడి ఉండేనో అనేటువంటి మాట గమనిస్తున్నా. అయితే
పరిశుద్ధుడైన వాని యొక్క రక్తం ప్రతి వారి యొక్క పాపమును కడగడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. అందుకోసం మన మొదటి పేతురు పత్రిక మన మొదటి అధ్యాయము 19వ వచనములో చూస్తుంటున్నాం కదా. దేవుని యొక్క వాక్యములో గమనించండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనములు అంటాడు, నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడుతుందని మీరు ఎరగరా అని చెప్పని ప్రభు సెలవిస్తున్నట్లుగా గమనిస్తుంటున్నా. ప్రియమైన వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రిక ఈ సమయంలో చూద్దాం. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 13వ వచనములో నుండి మరి ఈ సమయంలో అనగా 14వ వచనం వరకు ఉన్న లేఖనంలో చూస్తే ఇలాగంటాడు కదా, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను మరి మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన మరి ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకను కనపర్చును అనేటువంటి యొక్క వాక్య భాగంలో చూస్తున్నా. అందుకోసమనే ఆయన సిలువ మరణము ద్వారా ప్రతి మానవునికి మరి జయోత్సాహమును కలగజేసినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నా. అందుకోసమనే ఆ గర్భాలపు యొక్క తెర ఏమైపోయిందంటే కింది నుండి పైకి చినగలేదు ప్రియులరా, పై నుండి కిందికి చినిగెను అనేటువంటి మాట చూస్తున్నా. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం మరి సమయంలో మరి అనగా 50వ వచనం నుండి 53వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చూద్దాం. గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి 53వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆ యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములో లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత ప్రియులరా గమనించండి, ఆయన లేచిన తర్వాత మరి ప్రియులరా దేవుని యొక్క వాక్యములు చూస్తుంటున్నా. మరి అనగా ఆయన యొక్క సన్నిధిలో ఇలాగో మనం గమనిస్తుంటున్నా. అనగా మనకు అడ్డుగా ఏ తెర అయితే ఉందో ఆ తెరను ఆయన తీసివేశాడు, మనకు అడ్డు లేకుండా. అందుకోసమనే మనము ఆయనను సమీపించి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. అందుకోసమనే ప్రియులరా మనకు అడ్డు లేకుండా ఇదిగో పరిశుద్ధ సన్నిధిలో చేరట కొరకై ఆయన మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఈ విధంగా మనతో ఆయన మాట్లాడుచున్నట్లుగా గమనిస్తుంటున్నాం. ప్రియులరా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడనగా ఈ విధంగా మనకు తెలియజేస్తున్న సహోదరులారా, ఆ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు
మనము ధైర్యము కలిగి ఉన్నాము గనుక. ప్రియులరా గమనించండి, ఏమైనదంటే ఆయన అంటున్న సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ప్రియులరా, ఒకప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే భయపడేవారం. ఈనాడు ఏమైపోయామంటే యేసుక్రీస్తు ద్వారా ఆ తెర చినిగిపోయబడింది. అందుకోసమనే మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును త్వర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము అనేటువంటి యొక్క మాటను మనం గమనిస్తుంటున్నాం. అందుకోసమనే ఆయన సన్నిధిలో మనం సమీపించడానికి మరి ఆయన మన కొరకై నిత్యము విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉన్నట్లుగా గమనిస్తుంటున్నా. ప్రియులరా గమనించండి, మరి అనగా మనందరి కొరకు ఆయన ఆ యొక్క బలిగా చేయబడినట్టుగా గమనిస్తుంటున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 10వ వచనములో గమనించినట్లయితే ఇలాగూ సెలవిస్తున్నాడు కదా. ఏమంటున్నాడనగా, ప్రియులరా చూడండి, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు అంటున్నా. అందుకోసమనే మనకొక బలిపీఠం ఉన్నది, ఆయనే వాటిని మనకు చేయగలిగిన వాడుగా మరి గమనిస్తుంటున్నాం. అందుకోసమనే నిర్గమకాండం చివరిగా చూసుకుందాం ప్రియులరా. 29వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని చూద్దాం. మరి నిర్గమకాండం 29వ అధ్యాయము ఈ సమయంలో మరి యొక్క లేఖన భాగాన్ని గమనిద్దాం ప్రియులరా. చూడండి, 29వ అధ్యాయంలో ఇలాగ మనతో ఆయన మాట్లాడుచున్నట్టుగా గమనిస్తుంటున్నాం. అనగా 11, 12 వచనాల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున వద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడెలో అనగా ఆ కోడె రక్తములో కొంచెము తీసి నీ వేలితో బలిపీఠపు కొమ్ముల మీదను చమిరి ఆ రక్త శేషమంతయో బలిపీఠపు అడుగున పోయవలేను అంటున్నాడు. ప్రియులరా, మరి మానవుల కొరకై మరి ప్రభు సెలవిచ్చిన మాటను చూస్తున్నాం. అందుకోసమనే ఆ ప్రభు యొక్క రక్తము ప్రతి వారి యొక్క పాపమును కడిగివేస్తున్నది. అందుకోసమనే యోహాను మరి యొక్క పత్రికలో మొదటి పత్రిక మరి ప్రియులరా 9వ వచనంలో అంటే మొదటి అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. కాబట్టి ఈ శిలువ శ్రమల ధ్యాన కూడికలో ప్రియులరా మరి ఆయనను గురించి, ఆయన శ్రమలను గురించి, ఆ శ్రమానుభవం గురించి, ఆయన ఎలాగో మానవుల కొరకు అర్పింపబడ్డాడో ఆ విషయాన్ని గురించి మరి దైవ గ్రంథంలో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రియులరా ఈ అవకాశమును కల్పించినటువంటి యొక్క సంఘ కాపరికిని, సంఘ కార్యవర్గానికి చేరిన మీ అందరికీ మరి నందికొట్కూరు గ్రేస్ బ్యాప్టిస్టు సంఘం యొక్క మరి తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయినా ఈ యొక్క దినమందునైనా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో సిలువ ధ్యాన కూడికలో ప్రభువా మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. నైనా విన్న నీ ప్రియ బిడ్డలు ప్రభువా విశ్వసించి నీ సన్నిధిలో నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని కాపరిని నైనా మరి స్థానిక సంఘమును పెద్దలను మరి కూడి వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించమని మా ప్రభువునో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ కొద్ది ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.